వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ ఉప్పల్లో మరోసారి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చాలా ఏళ్ల తర్వాత వాహనదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగ్ రోడ్డుకు వాహనాల రాకపోకలను మళ్లించారు. శ్మశానాల వద్ద కారిడార్ కు సంబంధించిన పిల్లర్స్ నిర్మాణం చేపట్టడంతో ఇరుకైన రోడ్డును మూసివేశారు. సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు 3 నెలలు కొనసాగుతోంది. వాస్తవానికి గత నెల 26 నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ వర్షాకాలంలో అమలు చేయడంతో వాహనదారులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సరైన ప్రణాళికలు సూచికల లేమితో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ డైవర్షన్ ఇబ్బందులపై మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లేటువంటి మార్గంలో దాదాపు 6.5 కిలోమీటర్ల పాటు ఫ్లైఓవర్ నిర్మాణం శరవేగంగా చేయాలన్న ఉద్దేశంతో పనులకు ఏమాత్రం బ్రేక్ పడకూడదన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఇందులో భాగంగానే రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్ళేటువంటి రూట్ను కొన్ని కిలోమీటర్ల మేర క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు రెగ్యులర్గా ప్రయాణాలు చేసేటువంటి మార్గం ఇది. ప్రస్తుతం ఈ మార్గాన్ని క్లోజ్ చేయడం జరిగింది. 3 నెలల పాటు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. సాధారణంగా వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రూట్లో నిర్మాణం చేస్తున్న ఫ్లైఓవర్ ఎలివేటెడ్ క్యారిడార్స్ అనేవి నిర్మించడం ఆలస్యం అవుతూ ఉంది. ఒకవైపున కింద ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండటం, మరోవైపున పనులు చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది అన్న ఉద్దేశంతో 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించి ట్రాఫిక్ను వేరే రూట్లలో డైవర్ట్ చేసి ఇక్కడ నిర్మాణాలను శరవేగంగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే దాదాపు 900 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ఈ 6.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్కు సంబంధించి ఈ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి విధించారు. దాదాపు 3 నెలల పాటు ఈ ఆంక్షలు అనేవి ఉంటాయి. మరోవైపు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి స్కైఓవర్ మనకి ఏదైతే ఫ్లైఓవర్స్కు సంబంధించినటువంటి రూట్ ఉందో ఇక్కడ పనులు అనేవి చేస్తూ ఉన్నారు. వైపున 6.5 కిలోమీటర్లతో పాటు మరొక 200 మీటర్లు అదనంగా ఇటు పిల్లర్లను పైకి లేపాలన్న ఉద్దేశంతోనే పనులు కాస్త ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి పిల్లర్లతో పాటు మరోవైపు మరికొన్ని పిల్లర్లను కూడా ఇక్కడ ఆల్రెడీ తీస్తూ ఉన్నారు. ఈ రోడ్డును మరి కాస్త ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ రూట్ మొత్తాన్ని క్లోజ్ చేసి వేరే డైవర్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. మరి ఇంతకు ఈ 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా ఆల్టర్నేటివ్ రూట్స్ను ఏ రూట్లను చూపించడం జరిగింది. మొత్తం ప్రయాణికులకు ఇబ్బంది అనేది కలగకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ఎటువంటి అంటే ఆంక్షలు అనేవి ఉండబోతూ ఉన్నాయి అనే విషయాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు పబ్లిక్కు ఎటువంటి ఆల్టర్నేటివ్ రూట్స్ చూపించడంతో పాటు అసలు ఈ 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం కారణంగా మరి ఎటువంటి సమస్యలు అనేవి పబ్లిక్కు ఎదురవుతూ ఉన్నాయి, పోలీసులు ఎటువంటి ఆంక్షలు అనేవి డైవర్షన్స్ అనేవి చూపించి ప్రయాణాన్ని ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర రోడ్డు క్లోజ్ చేయడం కారణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలోనే మరి ప్రజలు ఎటువంటి అవాస్తులు ఎదుర్కొంటున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రోడ్డు క్లోజ్ చేయడం వల్ల బస్సులు రాకపోవడం వల్ల ఎట్లా ఉంది పరిస్థితి? ఇబ్బందిగా ఉందా? ఎక్కడ నుంచి వస్తున్నారు? ఇబ్బంది ఉంది. హన్మకొండ చూస్తున్నాం, ఇబ్బందిగా ఉంది, చాలా ఘోరంగా ఉంది మాకు. మరి 3 నెలల పాటు ఇలాగే రోడ్డు క్లోజ్ చేసి ఉంటుందని చెప్పని అంటున్నారు. అసలు ఫస్ట్ లో ఎట్లా చేయాలి? అట్లా ఆ రోజు అయితే మాకు కొద్ది గోస కాదు, 2 గంటలు ఇంట్లో 2 రోజుల కిందనే పోయినాం మేము. కొద్ది గోస కాదు. ఆటోడు 40 రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ బస్ స్టాండ్కి, ఈ బస్ స్టాండ్ నుంచి ఈ బస్ స్టాండ్కి. ఎంత ఘోరమైంది మాకు.
ట్రాఫిక్ మరి రోడ్ అంటే వేరే వేరే డైవర్షన్స్ పెట్టారు, అవి ఏమన్నా కనిపిస్తున్నాయా, ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? అవి లేవు, అవి ఆ, లేవు. ఆ, మళ్ళా ఈ బస్సు ఆడ మూలకాడ ఆపిండు. ఉమ్, ఇక్కడ వచ్చినా కూడా మాకు మంచిగా ఉండు కదా, చాలా మంది ఇబ్బంది పడుతుర్రు. ఓకే. మీరు మీరు ఎక్కడ దిగారు? ఎక్కడి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ దిగారు మీరు? ఇప్పుడు హనుమకొండ ఎక్కినాం. ఆ, ఇప్పుడు ఆ చెరుకట్ట మూల ఉంది కదా, ఆ, ఆ మూలకాడ దిగినాం. అక్కడి నుంచి ఎట్లా వచ్చారు? ఆటో మీద వచ్చినాం. ఓకే. ఎంత తీసుకుంటున్నారు? ఆటోలకి ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు 20 తీసుకున్నాడు మనిషికి. ఓకే. ఎంత దూరం ఉంది? ఇప్పుడు ఆ మూల ఉంది కదా సార్, ఆ మూల కాడ నుంచి ఈడికి అసలైతే బస్సు ఈడ రావాలి. ఓ అవునవును. సో ఈ ఫ్లైఓవర్ వల్ల ఇలా చేస్తున్నాం అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఏం చేస్తే బెటర్? ఈ ఫ్లైఓవర్ పనులు చేసుకుంటేనే ఇంకా ఏం చేస్తే బెటర్? ఇప్పుడు ఒక రోడ్డు బంద్ చేసుకుంటే ఒక రోడ్డు ఒక వైపు పోవాలి కదా సార్, ఒక వైపు కూడా పోవాలి కదా, అయితే ఇబ్బంది ఉండదు కదా. అదే అదే. రెండు వైపులు మొత్తం బంద్ చేస్తే జనం ఎట్లా, కొంతమంది అట్లా పోతుర్రు. ఏం చెప్తారు తమ్ముడు రోడ్డు క్లోజ్ సంబంధించి? సో అది పబ్లిక్ అందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత రోడ్డు క్లోజ్ చేయడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ప్రయాణికులు చూడొచ్చు. అటు హన్మకొండ, వరంగల్, యాదగిరి గుట్ట నుంచి వచ్చే ప్రయాణికులందరూ కూడా ఇక్కడ నలచే చెరువు దగ్గర ఆపివేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రావాలంటే ఆటోల ద్వారా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అనేటువంటి సందర్భం కూడా ఉంది. కొంతమంది ఆటోలలో కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ బస్సులు క్లోజ్ చేసిన తర్వాత? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? ఇబ్బంది ఉంది సార్, అక్కడ నడిచి ఆటో రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడ బస్ స్టాప్ చేసి మధ్యలో. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హన్మకొండ నుంచి చేస్తాను. ఎక్కడ దిగింది బస్సు? కిలోమీటర్ 2 కిలోమీటర్ దగ్గర దిగింది. మరి ఇక్కడ దాకా రావడానికి సంబంధించి మధ్యలో ఏమైనా డైవర్షన్స్ ఉన్నాయనే విషయాలకు సంబంధించి కూడా మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏం అవ్వాలి. మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి సంబంధించి కూడా ఏమన్నా ఇప్పుడు రిటర్న్ ఎప్పుడు వెళ్తారు మీరు? ఇంకో గంట తర్వాత వెళ్తాం. మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇట్లా ప్రయాణానికి సంబంధించి ఇబ్బందికి సంబంధించి అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏమో ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మరి ఏం చేస్తారు ప్రజలను అట్లా చేసేది. ఓకే. సో ఇబ్బంది అవుతుంది. అమ్మా చెప్పండి, ఏం రోడ్డు క్లోజ్ చేయడానికి సంబంధించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా కష్టం అవుతుందమ్మా, మాకు ఇబ్బంది అవుతుంది. డ్యూటీలో పోయేటోళ్ళం అక్కడ దిగి మళ్ళీ ఆటో ఎక్కడికి పోయి ఆడ పోవాలనుక వాళ్ళు కోపడుతుర్రు. ఏంది ఇదంతా? ఏం బాగలేదు ఆయన సమస్య, అస్సలు ఏం బాగలేదు. కేసీఆర్ మంచిగా చేసిండు పాపం, ఈ రేవంత్ రెడ్డి ఏం బాగలేదు. ఇంత బాధ పెట్టుడు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఉప్పల్ వెళ్ళాలి. ఏగో అక్కడి నుంచి నడుచుకుని చూస్తున్నా. నేను డ్యూటీ చేస్తాను రామంతపురంలో. ఆడ దిగి ఇంత దూరం ఏది లేదు, నడుచుకుంటే ఎండలో పోతున్నా. మరి అది అంటే అక్కడక్కడ బోర్డులు కూడా డైవర్షన్స్ కు పెట్టామని చెప్పని అంటున్నారు. మరి ఏది పెడితే ఏడనే ఏడబడితే ఆడ దింపేస్తున్నాడు. అక్కడ పో ఇక్కడ పో అని మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అటు పోతుంది అంటే ఎక్కుతామంటే లేదు ఇది ఇక్కడనే అంటున్నారు. మళ్ళీ వాళ్ళు అటు పోయేది పోతుంది. ఏం బాగాలేదు, వేస్ట్. ఓకే. సో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు. వైపున అధికారులు ఈ సూచిక బోర్డులకు సంబంధించి కూడా పెట్టామని తెలియజేస్తూ ఉన్నప్పటికీ అవి తగినంత లేకపోవడం కారణంగానే సమస్యాత్మకంగా మారింది. ఎక్కడో ఊరి చివరన డ్రాప్ చేస్తూ ఉన్నారు బస్సుల ద్వారా. తిరిగి తాము మళ్ళీ ఇక్కడికి రావాలంటే రింగ్ రోడ్ దాకా చేరుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపున ఆటోలు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి తమ బాధను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఒకసారి ప్రయాణాలు చేసే వాళ్ళందరి పరిస్థితి కూడా మనం ఒకసారి చూడొచ్చు. రింగ్ రోడ్డు దగ్గర తలెత్తినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు రింగ్ రోడ్డుని క్లోజ్ చేయడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మొత్తం రోడ్డుని క్లోజ్ చేశారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. ఎండకు అటు నుంచి ఇటు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఓల్డేజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇబ్బందిగానే ఉంది సార్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను మేడిపల్లి వెళ్తున్నాను సార్. సో ఇప్పుడు అక్కడ ఇండికేషన్ బోర్డ్స్ పెట్టాము డైవర్షన్స్ కు సంబంధించి అంటున్నారు అధికారులు, ఏమైనా కనిపిస్తున్నాయా? అవి అంతగా ఏం కనిపించట్లేదు. అయినా కనిపించినా కానీ పెద్దగా పెడితే బాగుంటుంది. అనౌన్స్మెంట్ కూడా బిఫోర్గా ఇవ్వాలి. ఒక నెల రోజుల ముందు మేము స్టార్ట్ చేస్తున్నాం అనేది బిఫోర్గా చెప్తే దాన్ని బట్టి వీళ్ళందరూ మేల్కుంటారు. ఇప్పుడు సడన్గా పెట్టేసేసరికి ఎలా ఉంటుంది అనేది ప్రాబ్లమే కదా ప్యాసింజర్స్కి. అది సార్ పరిస్థితి. సో అది ఒకవైపున ప్రజలు ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి అంటే ఇది విషయం రోడ్డు క్లోజ్ చేయబోతున్నాం అనే విషయాల్ని ముందుగానే తెలియజేస్తే కొంత ఆల్టర్నేటివ్గా మాకు ఒక ఐడియా అనేది ఉంటుంది.
పైగా ఇండికేషన్ బోర్డ్స్ డైవర్షన్స్కు సంబంధించినవి కూడా నాకు పెద్దగా కనిపించట్లేదు, ఎక్కువ మొత్తంలో ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపించడం వల్ల అందరికీ తెలియట్లేదు అనే విషయాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క డైవర్షన్స్ అనేవి 3 నెలల పాటు ఉండబోతున్నాయి కాబట్టి ఎటువంటి డైవర్షన్స్ అనేవి ఏర్పాటు చేశారు, ఎటువంటి సూచికలు అనేవి ప్రజలకు ఈ రూట్లో హన్మకొండ, వరంగల్, యాదగిరిగుట్ట వైపు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎటువంటి సూచనలు ఉన్నాయనేది ఒకసారి పోలీస్ అధికారులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ రూట్ వైపు ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంలోనే ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్ళేటువంటి రవాణా మార్గాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎటువంటి డైవర్షన్స్ అనేవి పెట్టడం జరిగింది, పబ్లిక్ ఎటువంటి సూచనలు అనేవి ఉన్నాయో తెలుసుకుందాం. ప్రజెంటు మనతో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్, మొత్తం ప్రజెంటు రింగ్ రోడ్డు నుంచి కూడా వరంగల్ హైవే వైపు ఫ్లైఓవర్ రూట్ని క్లోజ్ చేశారు, పబ్లిక్ ఎటువంటి డైవర్షన్స్ అనేవి పెట్టారు, ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఎవరైతే వరంగల్ గట్కేసర్ ఈ రూట్ వెళ్ళాలనుకుంటున్నారో తార్నాక నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్సిగూడ చౌరస్తాలో కొంతమంది లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ చెంగిచెర్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు, అది ఒకటి. ఇంకా కొంతమంది ముందుకు వచ్చిన తర్వాత మనకు సర్వే ఆఫ్ ఇండియా దగ్గర లిటిల్ ఫ్లవర్ కాలేజ్ పక్కకు పిస్ హౌస్ గల్లీ నుంచి బీరప్పగడ్డ ద్వారా వెళ్తే ఇది ఆల్టర్నేట్ రూట్ అనేది ఉంటుంది. ఇంకా అది కూడా దాటేసినారంటే మళ్ళీ బగాయత్ రోడ్ నుంచి బగాయత్ ద్వారా ఉప్పల్ రూట్కు వెళ్ళొచ్చు. 3 రూట్లు ఉన్నాయి ఆల్టర్నేట్గా. మెయిన్గా పిస్తా హౌస్ పక్క గల్లీ నుంచి వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. హెవీ వెహికల్స్ ఏవైనా ఉంటే వాళ్ళు అప్సిగూడ చౌరస్తాలోనే టర్న్ చేసుకోవడం వాళ్ళకు శ్రేయస్కరం ఉంటుంది. ఈ పిస్తా హౌస్ గల్లీ, బీరప్పగడ్డి గల్లీ అనేది కొంచెం అంత విశాలంగా లేదు, ఆల్రెడీ బస్సులు ఆ రూట్లో అలో చేస్తున్నాం కాబట్టి ఏమైనా ట్రక్కులు కానీ లారీలు కానీ ఉంటే వాళ్ళు నాచారం రూట్లో వెళ్ళాల్సిందిగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. వరంగల్ నుంచి హైదరాబాదు వచ్చేవాళ్ళు ఎట్లా సిటీలోకి రావడానికి ఎటువంటి మార్గాలు? వాళ్ళకు కూడా ఎవరైతే వరంగల్ నుంచి వస్తారో హెవీ వెహికల్స్, ట్రక్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, ఓఆర్ఆర్ పైనే టర్న్ చేసుకొని ఓఆర్ఆర్ పై నుంచి మనకు పెద్దంబర్పేట దిగి అక్కడ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ ఈ రూట్లో వెళ్ళాల్సిందిగా పెద్ద ట్రక్కులను చెప్తున్నాం. అదేవిధంగా డిస్టిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి నల్లచెరువు కానే, ఉప్పల్ దగ్గర ఉన్న నల్లచెరువు కానే టర్న్ చేసుకొని అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మిగతా బస్సులు కానీ, మినీ బస్సులు కానీ, అంటే సిటీ బస్సులు, అదర్ పబ్లిక్, ఈ మనకు మేఫిల్ హోటల్ పక్కన బగాయత్ అనే రూట్ ఉంది. ఆ రూట్ ద్వారా వెళ్తే బగాయత్ నాగోల్ చౌరస్తా, నాగోల్ వరకు వస్తుంది. నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కకుండా నాగోల్ ఫ్లైఓవర్ కింద నుంచి టర్న్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ అప్సిగూడ, తార్నాక, ఉప్పల్ ఈ రూట్లో వెళ్ళాల్సిందిగా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది కొత్త వ్యక్తులు వరంగల్ వైపు, హనుమకొండ వైపు వెళ్ళాలంటే తెలియని వాళ్ళు ఇక్కడ రోడ్డు క్లోజ్ చేశారన్న విషయం తెలియక గూగుల్ మ్యాప్స్ను ఫాలో వస్తూ ఉంటారు. అక్కడ ఇండికేషన్స్ బోర్డ్స్ అనేవి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా చూడకుండా గూగుల్ మ్యాప్స్ను వచ్చి ఫాలో అయ్యి తీరా ప్రాబ్లంలో ఎదుర్కొంటూ ఉన్నారు. ఇండికేషన్ బోర్డ్స్కు సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లాంటివి? రైట్, ఇప్పుడు మనకి ఏమైందంటే ఎక్కడైతే ఈ సైనేజ్ బోర్డ్స్ ఉన్నాయో వాటిని మనము ఉప్పల్ చౌరస్తాలో కొన్ని ప్లేస్లలో పెట్టినాము. కాకపోతే అవి సఫిషియెంట్గా లేవనేది నిన్న మాకు ప్రాక్టికల్గా అర్థమైంది. దాంతో ఈరోజు సాయంత్రం వరకు ఇంకా కొన్ని ఎక్కువ వరకు, వీలైనంత ఎక్కువ వరకు సూచికలు అనేది పెట్టడం జరుగుతుంది. పబ్లిక్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గూగుల్ మ్యాప్ ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేది చూపిస్తుంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే బగాయత్ రోడ్డుకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్సిగూడ కానీ తార్నాక కానీ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బగాయత్ రోడ్లో ఉన్న బైలైన్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఉప్పల్ చౌరస్తాకు వచ్చేటటువంటి బైలైన్లు ఉంటున్నాయి. ఆ గల్లీలలోకి వచ్చేసి కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు. అందరికీ ఒకటే రిక్వెస్ట్, మేము ఆల్టర్నేట్ రూట్ ఏదైతే చెప్తున్నామో వరంగల్ నుంచి ఆ మేఫిల్ హోటల్ పక్కన నుంచి ఉన్న బగాయత్ రోడ్ నుంచి స్ట్రైట్గా అదే బగాయత్ రోడ్డులోనే స్ట్రైట్గా నాగోల్ వరకు వచ్చి నాగోల్ నుంచి టర్న్ చేసుకున్నారనుకోండి, కొంత విశాలమైన రోడ్లు కాబట్టి మీరు ఉప్పల్ చౌరస్తా కానీ అప్సిగూడ కానీ ఈజీగా వెళ్ళగలుగుతారు. మీరు గూగుల్ మ్యాప్ పట్టుకొని షార్ట్ కట్ అని, టైం సేవ్ అని మధ్యలో కాలనీలలోకి వెళ్తే కాలనీ రోడ్లు అనేవి 20 ఫీట్స్ 25 ఫీట్స్ రోడ్ ఉంటుంది. మళ్ళీ దానికి ఆపోజిట్ రావడంతో అక్కడక్కడ సమస్యలు అనేవి ఏర్పడడం జరుగుతుంది.
సో అది మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు సూచించిన ఏదైతే ఇండికేషన్స్ బోర్డులు ఉంటాయో వాటిని చూసి డైవర్షన్స్ను పాటించాలి. గూగుల్ మ్యాప్స్ను పట్టుకొని వచ్చి ఇబ్బందులు పాలవద్దు, కాలనీలోకి వెళ్ళి చిన్న చిన్న రోడ్లలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి కారణం అవ్వద్దంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఫ్లైఓవర్ పనులు అనేవి సర్వేగంగా జరుగుతున్న కారణంగా పబ్లిక్ దీనంతటికీ సహకరించాలంటూ ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ట్రాఫిక్ డీసీపీ ప్రధాన కార్యాలయం నుంచి.